వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీ భద్రకాళి దేవస్థానంలో శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉగాది వసంత నవరాత్రి మహోత్సవంలో అంగరంగ వైభవంగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో భూముల రక్షణ కోసం విద్యార్థుల నిరసన, పోలీసుల దాడి. నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిన్ రాజేందర్ రెడ్డి. సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని సిరి రైస్ మిల్లులో గంజాయి మొక్కల కలకలం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా పెన్షన్ పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా అదోని మండలం హనువాల గ్రామంలో ఉగాది కొత్త సంవత్సరం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి యాదవ్ చాలా ఘనంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇది 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుగుతుందని ఆ గ్రామస్తులు తెలిపారు. హనువాల గ్రామంలో ఉగాది కొత్త సంవత్సరం నాడు ప్రతి సంవత్సరం పునరాతన కాలం నుంచి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఉగాది నాడు కొత్త సంవత్సరం ఈ గ్రామంలో అంగరంగ వైభవంగా గ్రామస్తులు కొత్త బట్టలు ధరిస్తూ ఒక్కో రోజు ముందు రాత్రి సమయంలో గ్రామంలో ఆ శ్రీలక్ష్మీనారాయణ స్వామి పల్లకి ఊరేగింపు చేస్తూ ప్రతి దేవాలయానికి వెళ్లి పూజలు చేస్తూ గ్రామంలో వీధి వీధి పల్లకి వెళ్లి గ్రామస్తులు రాత్రంతా మేల్కొని ఆ పల్లకి రాగానే ఆ స్వామి వారిని నమస్కరిస్తూ ఆశీర్వాదం పొందారు. ఆదోని మండలం హనువాల గ్రామం. ఆ గ్రామంలో ప్రతి ఉగాదికి గాను శ్రీ లక్ష్మీనారాయణ స్వామి జాతర జరుగుతుంది, రథోత్సవం జరుగుతుంది. ఇది చాలా పురాతన కాలం నుంచి జరుగుతున్న సాంప్రదాయం. ఉగాది రోజు, ఉగాది కన్నా ఒక రోజు ముందు అమావాస్య రోజు రాత్రి 8 గంటల నుంచి స్వామివారు పల్లకిలో గ్రామంలో ఊరేగింపుగా వెళ్తారు. దాదాపుగా గ్రామం మొత్తం తిరిగి తెల్లవారుజామున 4:30 గంటలకి దేవస్థానం చేరుకుంటాము. 4:30 గంటల నుంచి 5 గంటలకు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అయినాక భక్తులందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ 8 గంటల నుంచి మళ్ళీ కార్యక్రమాలు, ధ్వజారోహణం, సాయంత్రం రథోత్సవం జరుగుతుంది. ఇది చాలా పురాతన కాలం నుంచి నడిచి వస్తున్న ఆచారం. చాలా మహిమగల దేవుడు మా లక్ష్మీనారాయణ స్వామి. ఎవరు ఇక్కడ వచ్చి వాళ్ళ కోరికలు ఏమన్నా ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు ఉగాదికి వచ్చే లోపల ఖచ్చితంగా వాళ్ళ కోరిక తీరుతుంది. ఇది చాలామంది పరీక్షించి చూసుకున్నారు కూడా, వాళ్ళకి జరిగింది కూడా. ఎట్టి పరిస్థితుల్లో అన్యాయాన్ని సహించని దేవుడు లక్ష్మీనారాయణ స్వామి. అలాగే ప్రతి శ్రావణ మాసంలో కూడా 3వ శనివారం స్వామివారిని ఇక్కడ మా పడి మేరకు పాదుకలు ఉన్నాయి. స్వామివారిని గుర్రం మీద ఊరేగింపుగా తీసుకొని పోయి అక్కడ నుంచి నీళ్ళు తీసుకొచ్చి స్వామివారిని గుడిలో వదలడం జరుగుతుంది. ఇది చాలా కాలం నుంచి జరుగుతున్న సాంప్రదాయం. ఇది నేను హనువాల గ్రామం, గోపాలరావు స్వామి, ఆదోని మండలం. ప్రతి నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిన్ రాజేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం హన్మకొండ 62వ డివిజన్ సోమిడిలో
కార్పొరేటర్ జక్కుల రవీందర్, 63వ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ విజయశ్రీ రజాలీలతో కలిసి సన్న బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయన్ రాజేందర్ రెడ్డి, జక్కుల రవీందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల ఆహార భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని, దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. అటునే తీసుకో వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి వెస్ట్ నియోజకవర్గంలో సుమారు 97 షాపులు, 66,335 రేషన్ కార్డు, అదేవిధంగా 12,794 క్వింటాల్ బియ్యం, సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి సోమిడి 62వ డివిజన్లో జక్కుల రవి కార్పొరేటర్ గారు, ఇక్కడ ఉన్న రజాలీ కార్పొరేటర్ గారు అందరి సమక్షంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు క్యాబినెట్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరోసారి కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు ఏ పథకం ప్రారంభించినా ఏదో 3-4 ఈ పంపిణీ కార్యక్రమం చేసుకొని వదిలిపెట్టేది కాదు. అట్టడుగు వర్గాలకు గ్రౌండ్ వరకు చేరుతాయనేది నిదర్శనం ఇదే. ఇలా మరొక పండుగ వాతావరణం ఉన్నది. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండుగ వాతావరణం ఉన్న సన్న బియ్యం మేము తింటున్నాం. ఇలా మాకు అంటే మేము నిజంగా కూడా 15 నెలలైంది ఎమ్మెల్యే అనక మొదటిసారి నిన్న ఇవాళ తృప్తి ఉన్నది. ఇవాళ ఎందుకంటే మేము కొన్ని చేయగలుగుతున్నాం, మాతో సాధ్యమయ్యేది మేము చేయగలుగుతున్నాం అనే ఒక సంతోషం కలుగుతున్నది. ప్రజలలో నిజంగా ఆనందాన్ని వాళ్ళ ఆనందాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి భగవంతుడు ముఖ్యమంత్రి గారికి వారందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలి. వారి మీద ఈ నజర్లు దొంగ నజర్లు పడే వారి అందరి మీద ఇది ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షతో నిష్టంగా అల్లాను ఆరాధిస్తూ ఆధ్యాత్మిక జీవనం గడిపిన సోదరి మనులందరికీ రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మరియు అదోని టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ శ్రీమతి గుడిసె ఆదికృష్ణమ్మ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనలు కలయికే రంజాన్ మాసం విశిష్టత అని దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన చేస్తారు. దీక్షలతో ఉండి అల్లాహ్ను అనునిత్యం స్మరిస్తూ ఉన్నటువంటి ముస్లిం సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆధ్యాత్మిక చింతన మరియు వాళ్ళు పరులకు సేవ చేయాలనే ఒక సంకల్పంతోన ఈ నెలంతా కూడా ముస్లిం మహిళలు అందరూ కూడా సోదరీమణులు అందరూ కూడా ఎంతో భక్తి పారవశ్యంతోన ఈ నెలను జరిపి ఈ రోజుతో రంజాన్ని జరుపుకుంటున్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ముస్లిం మహిళలకు మరియు సోదరులకు నేను తెలియజేసుకునేది ఒకటే, వాళ్ళందరూ కూడా ఎంతో పవిత్రంగా భావించే ఈ రంజాన్ మాసంని ఈ ఒక్క నెలే కాకుండా ప్రతి సంవత్సరం మొత్తం కూడా ఇలాగే ఆధ్యాత్మిక చింతనతో వాళ్ళందరూ కూడా ఉండాలని, పరుల తరపున అందరూ కూడా సేవా భావంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రాజనగరం నియోజకవర్గం రాజనగరం మండలం కల్వచెర్ల గ్రామంలో ఎంజీఎన్ ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ కూలీల ద్వారా పామాయిల్ చెట్లకు రింగ్ ట్రెంచెస్ తీసే కార్యక్రమంలో ఉపాధి హామీ రైతు కూలీలతో కలిసి ఉన్నతాధికారుల సమక్షంలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి స్వయంగా గడ్డపార పట్టుకొని పని ప్రారంభించిన రాజనగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ. ఈ కార్యక్రమంలో వారి వెంట ఉపాధి హామీ రైతు కూలీలు, ఉన్నతాధికారులు, కల్వచెర్ల గ్రామ ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నేను యాత్రం పట్టుకో అలాగా అది ఎలా బాగుంది కదా రోటివేటర్ కూడా వస్తుంది మీకే ఇలా రండి రండి పొలంగల్ రైతు ఎవరు కూడా మేడం నేను మొదలు పెట్టేటప్పుడల్లా మా అక్కనే రమ్మనివ్వండి ఏ కార్యక్రమం మొదలటో పక్కన కానివ్వండి అది హీరో నుంచి ఎమ్మెల్యే దాకా తీసుకొచ్చింది అది ఆడవాళ్ళు ఏం చేసిన పని అవుతుంది మాయా రాము నువ్వు రాలేదు మేడం చెట్టుబడిలో చేద్దాం బాబాయ్ ఇలా గుణపత్రుడుందండి అండి లేదు వస్తే డబ్బులు వచ్చేస్తాయి 6,90,00,000 ఉన్నాయి ఆ డబ్బులు వచ్చేస్తాయి పడతాయి 4 రోజులు మీటింగ్ పెడతాం అప్పుడు మీటింగ్ అధికారులు ఉన్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలోని 8వ వార్డు బుడగ జంగాల కాలనీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుదారులకు ఉచిత సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, సివిల్ సప్లై డిఎం జితేంద్ర ప్రసాద్, కమిషనర్ స్పందన గోలి శ్రీనివాస్, తాజా మాజీ కౌన్సిలర్ మల్లవ్వ తిరుమలయ్య, నాయకులు ఎల్జీ రమేష్, గోపి, అవారి గంగాధర్, వడ్నాల శ్రీనివాస్, భాస్కరరావు, అధికారులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నూనె కవిత 12 కిలోలు, నూనె రాములు, నూనె రైసమ్మ, రైసమ్మ, అభియంత్రులు 30 కిలోలు జగిత్యాల పట్టణంలోని 8వ వార్డులో ఈరోజు ఏర్పాటు చేసిన సన్న బియ్య పంపిణీ కార్యక్రమానికి ఏర్పాటు చేసి వచ్చేసిన మా గౌరవ ఆర్డీఓ గారికి, జిల్లా సివిల్ సప్లైస్ అధికారి జితేంద్ర గారికి, నూతనంగా వచ్చి బాధ్యతలు స్వీకరించి జగిత్యాల అభివృద్ధికి మరియు పారిశుద్ధ్యం వీటన్నిటిలో కూడా ప్రముఖ పాత్ర పోషించబోతున్న నూతన మున్సిపల్ కమిషనర్ స్పందన గారికి, తాజా మాజీ చైర్మన్ జ్యోతి గారికి,
సోదరుడు తమ్ముడు తాజా మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, చెల్లె కౌన్సిలర్ అమ్మకు, ఈ స్థానిక నాయకులందరికీ, వివిధ వార్డు నుంచి వచ్చిన నాయకులకు, వివిధ హోదాల్లోని అధికారులందరికీ, పాత్రికేయ మిత్రులకు, అక్కా చెల్లెళ్లకు, అమ్మలకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మొన్ననే ఉగాది అయింది, కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ముస్లిం సోదరులు ఉంటే నిన్ననే పెద్ద పండుగ అయింది ఈద్ ముబారక్. పేదవాళ్ళకి అన్నిటికంటే ముఖ్యం కడుపు నిండా అన్నం తినాలనే ఆలోచన ఉంటుంది. మరి అటువంటి సందర్భంలో భారతదేశం ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి. ప్రపంచంలోనే ఎక్కువ మంది పేదవాళ్ళు ఎక్కడున్నారంటే చేయాలని చెప్పేసి ఆలోచనతో ముందుకు వచ్చిన సంజయనకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇంకెన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మీలో చాలా మందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. తొందరలోనే అక్కడికి వెళ్ళాలి. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాడు సంజయ్ అన్న. మరి 35 కోట్లు తీసుకొచ్చి ఇంకా మీ అందరికి తొందరగా పనులు కంప్లీట్ చేయాలని చెప్పేసి తొందరగా కంప్లీట్ చేసిర్రు. తొందరగా మీరు అందరూ అందులోకి వెళ్ళి సంతోషంగా గడపాలి, సన్న బియ్యం తినాలి, మీరందరూ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని. గౌరవ ఎమ్మెల్యే గారు మరియు డిఎంసిఎస్ మున్సిపల్ కమిషనర్, ఇతర ప్రజాప్రతినిధులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్య కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ఈ డివిజన్లో ప్రారంభిస్తున్నారు. సో ఈ రోజు నుంచి అందరూ లబ్ధిదారులకు, కార్డు హోల్డర్స్ అందరికీ సన్న బియ్యము సరఫరా చేయబడుతుంది. సో ఇది చాలా గొప్ప కార్యక్రమము. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొని ఈరోజు 1 ఏప్రిల్ నుంచి ప్రారంభించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని అందరినీ లబ్ధిదారులకు తెలియజేయనది ఏమంటే 1, 2, 3 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే సార్కి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ గారికి, రెవెన్యూ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి, ఇక్కడ వేదికను అలంకరించినటువంటి ప్రజాప్రతినిధులందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సన్నబియ్యం పంపిణీ అయినటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 8వ వార్డులో మనం ఈ కార్యక్రమాన్ని నిజంగా మొదలు పెడుతున్నందుకు చాలా ఆనందించాల్సినటువంటి విషయం. ఇట్టి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు హృదయపూర్వకంగా. ఈ సన్న బియ్యాన్ని, మంచి నాణ్యమైనటువంటి సన్న బియ్యాన్ని పొజిషన్ చేయడం జరిగింది సార్. ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగం చేసుకోవాల్సిందిగా మరియు సూచన చేయాల్సిందిగా. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అల్లాను ప్రార్థించినట్లు మంత్రి కొండ సురేఖ తెలిపారు. కిలా వరంగల్ ఈద్గాలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలను ఉద్దేశించి ప్రసంగించారు. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు చేపట్టి నేడు పండుగను జరుపుకుంటున్నారని ముస్లింలకు మంత్రి కొండ సురేఖ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముస్లింల అభ్యున్నతకి, వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. కిలా వరంగల్ ఈద్గా అభివృద్ధి కొరకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి కొండ సురేఖ తెలిపారు. तो आज के दिन कई गुना ज्यादा अल्लाह तबारक व तआला की बारगाह में और के लिए हम दुआ करते हैं। अल्लाह तबारक व तआला हमारा जरूर की आशा करता है। कोई औलाद के लिए ज़रूर पता होता है, अल्लाह रब्बुल जलाल से औलाद की आशा करता है।
సందర్భంగా మైనారిటీ సోదరులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి గత ప్రభుత్వాల్లో ఈ మైనారిటీ సోదరుల పండుగ సందర్భంగా సరైన సౌకర్యాలు కానీ వసతులు కానీ కల్పించలేదు, ఎటువంటి అభివృద్ధి కూడా చేయలేదు. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ అభివృద్ధి జరిగింది. ఈసారి మేము వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ పండుగకు అటెండ్ అయినప్పుడు వీళ్ళకి సౌకర్యాలు సరిగా లేకపోవడం చూసి బాధపడి ఈసారి కార్పొరేషన్ వాళ్ళకు స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రతి ఒక్క ఈద్గా కానీ మసీద్ కానీ కబ్రస్థాన్ కానీ క్లీన్గా ఉండాలి, సున్నా లేపించాలి, మంచిగా వాళ్ళకి టెంట్స్ వేయించాలి, అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పించాలి, వాళ్ళు ₹1 కూడా ఖర్చు పెట్టుకోకూడదు అని చెప్పేసి మొత్తము కూడా కార్పొరేషన్ నుంచి ఈ కార్యక్రమాలు జరిపించడం జరిగింది. అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు కూడా ఆ రోజు నేను పెట్టిన నిధులు తప్పితే ₹1 పెట్టలేదు. మరి ఈ యొక్క ఈద్గాకు కానీ చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు డౌన్లోకి ఉంది, మమ్మల్ని రోడ్ లెవెల్కి తీసుకురావాలి అని చెప్పి కోరుతా ఉన్నారు. దానికి 1,28,00,000 మంజూరీ అయినాయి. త్వరలోనే దానికి టెండర్ కూడా పిలవబోతా ఉన్నాము. అది కాకుండా ఇంకా ఏ సమస్యలు ఉన్నా కూడా, ఎందుకంటే అంతకుముందు ఫండ్స్ అవైలబిలిటీ లేకుండే, ఇప్పుడు ఉన్నాయి, మీకు ఏది కావాలన్నా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా మరి ఆ ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేయించి త్వరలోనే అవసరమైన కార్యక్రమాలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. వచ్చే రంజాన్ నాటికి ఎక్కడ కూడా సమస్య లేకుండా చేసే బాధ్యత నేను కానీ మేయర్ గారు కానీ మరి కార్పొరేషన్ తరఫున వారు తీసుకుంటారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మైనార్టీ కార్పొరేషన్ నుంచి కూడా చాలా ఫండ్స్ కేటాయించి మైనార్టీల అభివృద్ధి కోసం ఈరోజు వారు కృషి చేస్తూ ఉన్నారు. యువ వికాసం అనేటువంటి కార్యక్రమం పెట్టి కూడా జాబ్లెస్ యూత్కి ఈరోజు 5-6 లక్షల రూపాయల రుణం ఇవ్వడం అనేది కూడా అది కూడా మైనారిటీస్కి ఒక లాభదాయకమైంది. మరి నిన్నటి నుంచి సన్నబియ్యం కార్యక్రమం కూడా వారు స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మైనారిటీలలో మెజారిటీ వాళ్ళు నిరుపేదలు ఉన్నారు, వాళ్ళు బియ్యం కొనుక్కోలేనటువంటి పరిస్థితి, వాళ్ళు ఆ ₹1 బియ్యం తినలేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఈరోజు సన్న బియ్యం తినేటువంటి అవకాశాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇందిరమ్మ రాజ్యం రావాలనుకున్నాం. అదేవిధంగా ఇండ్ల విషయంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్గా పార్టీలకు అతీతంగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్లకు లీడర్లు ఎవరు చూపిస్తే వాళ్లకు నిరుపేదలకు ఇండ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. కాబట్టి ఈ ప్రభుత్వము విద్య, వైద్యము, అదేవిధంగా సంక్షేమము, అభివృద్ధి ఈ 4ంటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉన్నది. వీటి ద్వారా తెలంగాణ రూపురేఖలు మార్చాలని, ముఖ్యంగా వరంగల్ రూపురేఖలు మార్చాలన్నది మన ముఖ్యమంత్రి గారి కోరిక. వారు ఇప్పటికే 4,800 కోట్ల రూపాయలు అనౌన్స్ చేశారు. ఇక రాబోయే రోజుల్లో ఇప్పటికే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఏవైతే పర్యవేక్షణ జరుగుతూ ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఇంకా మరి ఎక్కువ నిధులు, ఎయిర్పోర్ట్ కూడా ఈరోజు మనకు శాంక్షన్ కావడం జరిగింది. ఇదే విధంగా ఇంకా రాబోయే రోజుల్లో సెకండ్ క్యాపిటల్గా వరంగల్ను తీర్చిదిద్దడానికి మరి మా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేస్తూ మైనారిటీస్ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం. పిఠాపురం పట్టణం ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ కాకినాడ జిల్లా విస్తృత స్థాయి సమావేశం స్థానిక పిఠాపురం బైపాస్ రోడ్లో ఉన్న భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వి నరసింహారావు పాల్గొని మాట్లాడుతూ, గత ప్రభుత్వం అన్యాయం చేసింది, దానివల్ల కార్మికులు రావాల్సింది సంక్షేమ పథకాలు అమలు కాకుండా చేతడం వలన గత ప్రభుత్వానికి భవన కార్మికులు బాగా బుద్ధి చెప్పారు. కూటమి ప్రభుత్వం, టీడీపీ, జనసేన నాయకులు ఇప్పుడు పరిపాలిస్తున్న కూటమి ప్రభుత్వం కూడా వీళ్ళకి మేము అధికారులను కొస్తే వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరణ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే పెండింగ్లో క్లెయిమ్లు ఉన్నాయో ఆ క్లెయిమ్లకి ఈ జిల్లాలోని 5,50,00,000 పరిహారాలు పెండింగ్లో ఉన్నాయి. మరి గత జగన్ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని చూపిస్తూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కార్మికులందరూ కూడా ఈ జిల్లాలో 2 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించడం జరిగింది. మరి ఆ పథకాలు అమలు చేయాలని చెప్పేసి కోరుతూ మరి ఏప్రిల్ 24వ తారీఖున మన పిఠాపురం మండలం పిఠాపు నియోజకవర్గం ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం గారు ఇంటి వద్ద సామూహిక రాయబార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు విస్తృత సమావేశంలోని నిర్ణయాన్ని చేయడం జరిగింది. కావున ఈ జిల్లాలో కాకినాడ జిల్లాలో ఉన్న భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా మరి ఏప్రిల్ 24 పిఠాపురంలోని చేబ్రోలు గ్రామంలోని వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు
నివాసం దగ్గర రాయబార కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలి భవన నిర్మాణ కార్మికులు అని చెప్పి ఈ విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా అందరికీ కూడా విజ్ఞాపన చేస్తూ ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగులేశ్వరరావు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తయిపోయింది, 11 నెలలు వచ్చింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ కార్మికులకి మేము అధికారంలోకి వస్తే బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుని పునరుద్ధరిస్తామని చెప్పని స్పష్టంగా హామీ కాదు తమ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు. ఈ రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులు ఎన్నికల మేనిఫెస్టోని కూటమి నాయకత్వం హామీని విశ్వసించారు. అత్యధికంగా భవన నిర్మాణ కార్మికులు వారి కుటుంబ సభ్యులు కూటమికి అనుకూలంగా ఓటు వేశారు. దాని ఫలితంగానే ఈరోజు రాష్ట్రంలో 164 మంది కూటమికి సంబంధించిన పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీకి సంబంధించి గెలిచారు. ఇప్పటికీ అధికారం చేతబట్టి 11 నెలలు పూర్తయినా ఇప్పటికీ ఎన్నికల హామీని అమలు చేయడం కోసం భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చినటువంటి బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుని పునరుద్ధరిస్తారని చెప్పిన హామీని అమలు చేయడం కోసం ప్రభుత్వం ఏమాత్రం ప్రయత్నం చేయటం లేదని చెప్పని మేము చెప్పదలుచుకున్నాం. ప్రభుత్వం అధికారం చేపట్టి అనేక సమస్యలు చేపట్టింది, పరిష్కరించేసింది. కానీ బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుకు సంబంధించి ₹1 కూడా ఈ ప్రభుత్వానికి ఆర్థికంగా భారం కాదు. బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో 4,000 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గారు శాసన మండలిలో సభలో చెప్పారు. కాబట్టి తక్షణమే బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుని పునరుద్ధరించాలని చెప్పని, బిల్డింగ్ వర్కర్స్కి గత మాదిరిగానే సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ హామీని అమలు చేయమని చెప్పని ఈ నెల ఏప్రిల్ 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు, మంత్రులు ఇళ్ల ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం, సిఐటి అనుమతి సంఘం నిర్ణయం చేసింది. రేపు 24వ తారీఖు నాడు అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల ముందు, మంత్రుల కార్యాలయాల ముందు ధర్నా జరగబోతోంది. దానిలో భాగంగానే తూర్పుగోదావరి జిల్లాలో మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి ఇంటి ముందు కూడా పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు ధర్నాకు సమాయత్తం అవుతా ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి, బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుని పునరుద్ధరించి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పని సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.